ప్రశ్నిస్తారు. మిగతా ఎమ్మెల్యేలకి ఎలాగిచ్చారో అలా జగనానికి ఇస్తారు అంటే అది ఎంతవరకు సమంజసం? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం, అలాగే ప్రజా సమస్యల మీద నిలదీయడానికి సరిపోయినంత సమయాన్ని ప్రతిపక్ష నేతకు ఇవ్వడం అనేది ఒక హక్కుగా రావాల్సిన దాన్ని మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే జగనన్నని చూసి భయపడి మీరు పారిపోతూ ఉన్నారు. మేము ప్రతిపక్ష హోదా కావాలని ఎన్నో సందర్భాల్లో అడుగుతూ ఉన్నాము. ప్రతి సందర్భంలో కూడా మీరు ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే 2024 జూలైలో హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష హోదా మా పార్టీకి కావాలి అనేసి. మీరేమైనా దానికి కౌంటర్ దాఖలు చేశారా? ఎందుకు చేయట్లేదు? హైకోర్టు ఖచ్చితంగా మీకు ఇమ్మని చెప్తుంది కాబట్టి. అలాగే తీసుకుంటే 2025 ఫిబ్రవరిలో వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని స్పీకర్ రూలింగ్ ఇస్తే దానికి మేము సవాల్ చేస్తూ సెప్టెంబర్ 24, 2025న మేము హైకోర్టులో రిట్ కూడా వేయడం జరిగింది. హైకోర్టులో రిట్ వేస్తే హైకోర్టు ఈ ప్రభుత్వానికి, అలాగే శాసనసభ అధికారులకు, అలాగే స్పీకర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి దానికేమైనా మీరు రెస్పాన్స్ ఇచ్చారా? ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే మీరు రెస్పాండ్ అవ్వాలంటే భయం. జగన్మోహన్ రెడ్డి గారు గనుక అసెంబ్లీకి వస్తే మిమ్మల్ని నిలదీస్తారు, ప్రజా సమస్యల మీద మిమ్మల్ని కడిగి పారేస్తారని భయపడి ఈ రోజు దమ్ము ధైర్యం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు తిరిగి మమ్మల్ని అనడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు తీసుకుంటే ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి మీద ప్రశ్నించాలంటే మీరు సమయం ఇవ్వాలి కదా. ఢిల్లీలో తీసుకుంటే 3 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రతిపక్ష నేతగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మరి మీరెందుకు ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇవ్వట్లేదు? సాంకేతిక సమస్యలను సాకులు చూపిస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం లేదు, జగనన్నను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు. కాబట్టి ఈ రోజు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా డిఎస్సి విషయం తీసుకుంటే ఈ డిఎస్సిలో మొన్న మెగా డిఎస్సి అని చెప్పి వీళ్ళు పెట్టిన దగా డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అంత ఘోరంగా స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు భర్తీ చేసి ఎన్నో అవకతవకలు చేయడం జరిగింది. ఆడియో, వీడియో, విజువల్స్ కూడా బయటకు వచ్చినా కూడా సిబిఐ ఎంక్వైరీకి మీరు ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మీకు దమ్ము ధైర్యం లేక ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి మీరు కేంద్రాన్ని అడగని పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే ఎస్సీఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్న నవీన్ అనే అబ్బాయికి కృష్ణా జిల్లా ఫస్ట్ వచ్చింది. ఎలా వస్తుంది? పేపర్ తయారు చేయడం అనేది ఒక విభాగానికి ఇవ్వాలి, పరీక్ష నిర్వహణ అనేది ఇంకొక విభాగానికి ఇవ్వాలి. రెండూ కలిసి ఒకే అధికారి పరిధిలోకి మీరు ఇచ్చారు. అంటే ఇక్కడ అవకతవకలు, అక్రమాలు చేయడం కోసం మీరు ప్లాన్డ్ గా ఇవి చేశారు. ఆ రోజు పేపర్ లీక్ అయింది కాబట్టే ఆ నవీన్ అనే అభ్యర్థికి జిల్లా ఫస్ట్ వచ్చింది. ఎంతమందికి ఆ పేపర్ వెళ్ళిందో ఆ నవీన్ అనే అభ్యర్థికి పోనీ సరే ఉద్యోగం ఇచ్చారా? కౌన్సిలింగ్ టైంలో అబ్బాయిని పక్కన పెట్టడం జరిగింది. అంటే ప్రభుత్వానికి కూడా తెలుసు అక్కడ అవకతవకలు జరిగాయి అని చెప్పేసి. అయినా సిబిఐ ఎంక్వైరీ మీరు వేయట్లేదు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ గనుక వేస్తే మీ అవకతవకలు, మీ అక్రమాలు అన్ని కూడా బయటికి వస్తాయి అని చెప్పి. ఎక్కడైనా బ్రిడ్జ్ గేము, లేదంటే తాడాట, ఇలాంటివన్నీ గేమ్స్ పెట్టేసి, అది కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసోసియేషన్ చైర్మన్లుగా ఉన్న గేమ్స్ లో సర్టిఫికేట్స్ ఇచ్చేసి వాళ్ళకంట స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఇచ్చేస్తారంట. అసలు క్రైటీరియా, సెలక్షన్ క్రైటీరియా తీసుకుంటే ఎవరైనా నేషనల్స్ లో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, మెడల్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ మొన్న డిఎస్సిలో తీసుకుంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకేమో వీళ్ళు డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చారు.